సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ కె. హైమవతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అడ్మిషన్లు పెంచాలని, అన్ని సౌకర్యాలు అందిస్తున్నాం కాబట్టి అడ్మిషన్ల సంఖ్య పెంచాలని తెలిపారు. మధ్యాహ్నం భోజనం బాగుందా, సబ్జెక్ట్ బాగా చెప్తున్నారా అని పిల్లలను అడిగారు. ఎలాంటి సమస్య అయినా ధైర్యంగా చెప్పాలని పిల్లలకు తెలిపారు. చదువుకుంటున్న పిల్లలు సైతం ప్రతి ఒక్కరు ఒక్కొక్కరి చొప్పున పిల్లలు పాఠశాలలో అడ్మిషన్ తీసుకునేలా చూడాలని తెలిపారు. విద్యార్థులు మంచి విద్యను అందుకుని భవిష్యత్లో ఉన్నత స్థాయికి చేరుకుంటే మీకు, కుటుంబానికి, పాఠశాలకు మంచి పేరు వస్తుందని తెలిపారు. వంట సిబ్బందితో మాట్లాడి డైలీ మెను ప్రకారం వంట సామాగ్రి నాణ్యత ప్రమాణాలు పాటించి రుచికరమైన ఆహారాన్ని అందించాలని తెలిపారు. పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయుష్ క్లినిక్, ఐసిటిఎస్ సెంటర్లు ఎవరూ లేనందున అసహనం వ్యక్తం చేసి ఆసుపత్రి వేళల్లో, సమయ వేళలో తప్పనిసరిగా ఆయా వార్డులో ఉండాలని సిబ్బందిని హెచ్చరించారు. బ్లడ్ బ్యాంక్ కావాలని అడగగా తప్పనిసరిగా వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఫార్మా మెడికల్ స్టోర్లో రిజిస్టర్లు మెయింటైన్ చేయాలని, కాలం చెల్లిన మందులు వాడకూడదని తెలిపారు. రోగులతో మాట్లాడారు. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లవద్దని, ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, ఇక్కడే వైద్యం చేయించుకోవాలని తెలిపారు. వానకాలంలో అంటువ్యాధులు, పాములు, తేళ్లకు నిరోధక టీకాలు సరిపడినని అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఆస్పత్రి లోపల బయట ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోజువారీగా వచ్చే రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి సిబ్బందికి సూచించారు. ఎవరు చేస్తారు? డాక్టర్ రిఫర్ చేస్తారు. ఎక్స్రే ఏది అంటే ఈరోజు ఆర్బిఎస్కే వెహికల్ నాది లేదు మేడం. వాళ్ళందరూ కలిసి హైదరాబాద్కి వెళ్ళిపోయారు మేడం. పేషెంట్ అప్రెస్ ఉంటారు.